హాయ్ హలో అందరు బాగున్నారా? ఇదిగోండి గంగపట్నం వెళ్ళామండి. మా బంధువులు పాపకి వెంట్రుకలు తీస్తున్నారు. అక్కడ పోతున్న నరుకుతారండి సారుముడమ్మ దగ్గర. సారుముడమ్మ అంటారు, లేదు చాముండేశ్వరి దేవి అంటారు. అని చూడండి ఎలా ఉందో, ఎంతమంది వచ్చున్నారో. దేవుడే పెట్టుకుంటుంటే వెళ్ళామండి. ఇదిగోండి గుడి చూడండి ఎంత బాగుందో. శివాలయం కూడా ఉందండి పక్కనే. పోతున్న నరికాడండి. చూడండి ఎన్ని ఆటోలు, ఎంతమంది జనం, కార్లు, బైకులు. సందే లేదండి, వాళ్ళ ఆదివారం కదా, చాలామంది వచ్చున్నారు. పాపకి పుట్టింటికలు తీశారండి, అందువల్ల వెళ్ళాం మేము. చూడండి అమ్మవారి రథం చాలా బాగుంటుందండి. అమ్మవారు చాలామంది వెళ్ళామండి మేము, బంధువులందరూ వచ్చారు. ఇదిగోండి అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారు అక్కడ. చూడండి చీరలు ఎలా ఉన్నాయో. చూడండి జనం ఎంతమంది ఉన్నారో, చాలామంది వచ్చారండి. పోతునికి వస్తారు కదా, అందువల్ల చాలామంది బంధువులు వచ్చారు. కోనేరండి, అమ్మవార్లు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. గుడి చుట్టూ చాలామంది అమ్మవార్లు ఉన్నారు. గుడి లోపల భలే ఉంటుందండి, కానీ లోపల వీడియో తీయలేదు. అమ్మవారిని తీద్దామన్నా కానీ తీయలేదండి. అమ్మవారు అయితే భలే ఉన్నారండి, చాలా బాగుంది. కోనేరు కూడా పెద్ద కోనేరండి. చేపలు అయితే పుష్కలంగా ఉన్నాయండి కోనేరులో, చాలా ఉన్నాయి. పక్కన చిన్న చిన్న గుడులు ఉన్నాయండి. నాగదేవతలు ఉన్నారు, శివాలయం ఉంది, వినాయకుడు ఉన్నాడు. చుట్టూ అమ్మవారికి చాలా విశాలంగా ఉంటుందండి. చాలామంది కోళ్ళు, పోతులు పెడతారు. చూడండి అమ్మవారి రథం ఎలా ఉందో. అమ్మవారు చూడండి ఎలా ఉన్నారో. బయట అండి, గుడి బయట ముఖద్వారం కాడ. ఇదిగోండి గుడి లోపల చూడండి. గుడి లోపల తీయలేదండి వీడియో, బయట వరకే తీశాను. చూడండి చాలామంది జనం వచ్చారండి. మా బంధువులు కూడా చాలామంది వెళ్ళామండి మేము. అమ్మవార్లు చూడండి ఎంత బాగున్నారో. గుడి గోడ మీద ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారో, చాలా కళగా ఉన్నారు. 5 ఏళ్ళ పాప అండి, 5 ఏళ్ళ పాపకి వెంట్రుకలు తీశారు. కోనేరు చూడండి ఎలా ఉందో. పెద్ద కోనేరండి, చాలా బాగుంది. కోనేరులో తిరునాళ్ళప్పుడు అమ్మవారిని ఉత్సవం చేస్తారు. ఇదిగోండి భోజనాలు పెడుతున్నారండి, చాలామంది ఉన్నాము, భోజనం చేస్తున్నారండి. చూడండి ఎంతమంది ఉన్నారో. చూడండి వడ్డిస్తున్నారు చూడండి మటను.